వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అసెంబ్లీ బడ్జెట్ చర్చలో భాగంగా నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మోసపూరిత ప్రకటనలు చేసి మహిళల సాధికారత కొరకు కోట్ల రూపాయల ఖర్చు చేశాం అని చెప్పడం దేనికని ప్రశ్నించారు. ఖర్చు చేస్తే ఇప్పటికీ ఆడబిడ్డలకు 2,500 రూపాయలు, విద్యార్థులకు స్కూటీలు, పెన్షన్లు మంజూరు, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తామని అన్న మీ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఈరోజు మరి మహిళల విషయం లోపల మరి గౌరవ మంత్రి గారు మాట్లాడుతూ మేము అది చేసాం ఇది చేసాం ఏం చేస్తారో మరి దానికి డిస్కషన్ మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. మీరు ఎంత ఫండ్ని ఎందుకు తగ్గించారో అడుగుతున్నాం, మేము దేనికోసం ఫండ్స్ని తగ్గించారో అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పమండి అధ్యక్ష. మరి వడ్డీ లేని రుణాలు అంటున్నారు కదా, వడ్డీ లేని రుణాలు ఎన్ని ఇచ్చారో దానికి సమాధానం చెప్పమండి అధ్యక్ష. ఈ రోజు మీరు ఏ రకంగా మరి మహిళా సాధికారతను మీరు కాపాడుతూ ఉన్నారో దానికి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ఈ రోజు మహిళలకు ఇస్తామన్న 2,500 మహాలక్ష్మి వృత్తి ఎందుకు ఇస్తలేరని అడుగుతున్నా, తప్పే ఉంది అధ్యక్ష. డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి నమ్మించి మోసం చేసిన మాట వాస్తవం కాదా, దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. పేదింటి ఆడపిల్ల తులం బంగారం పెడతామన్న మాట వాస్తవం కాదా, ఎందుకు ఇస్తారని అడుగుతా ఉన్నాం, దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. ఈ రోజు చదువుకునే విద్యార్థులకు స్కూటీలు ఇస్తామన్నారు కదా అధ్యక్ష, స్కూటీలు ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం అధ్యక్ష, దానికి సమాధానం చెప్పమని అధ్యక్ష. ఈరోజు ఎన్నో రకాల కళలు చూపించారు, వృద్ధులకు వితంతులకు 4,000 పెన్షన్ ఇస్తామన్న హామీ ఇచ్చారు, అది మీ శాఖనే కదా అక్క, మరి ఎందుకు ఇస్తలేరని అడుగుతా ఉన్నాం, తప్పేముందక్క. మీరు దానికి సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పడానికి మీరు లేదు ఏదో ఒక రకంగా బ్లటెంట్గా మీరు మా మీద నిందలు వేయడానికి మీరు ముందుకు వస్తారు తప్ప, మేము ఈరోజు పేపర్ మీద ఎవిడెన్స్తో సహా అనేకమైన అంశాలు మేము ప్రశ్నిస్తా ఉన్నాం, దానికి సమాధానం చెప్పండి అధ్యక్ష. దానికి